వెల్కమ్ టు 100 టీవీ. సార్, రీసెంట్గా పివి నరసింహారావు గారి విగ్రహం ఢిల్లీలో స్మారక చిహ్నం లేదు అన్న దుమారం రేపుతుంది. ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న అందరు నాయకులు ఎవరైతే మెజారిటీ పార్ట్ వారి సేవలు అందించి, సో రీసెంట్ గా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏవైతే ప్రొసీజర్ ఫాలో అవ్వాలో మర్యాద పూర్వకంగా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడ ఒక కొత్త నినాదము, కొత్త చర్చ మనకు బయటకు వస్తుంది. అందరి విగ్రహాలు పెట్టారు. పివి నరసింహారావు గారు కూడా దేశానికి ఎనలేని సేవలు చేశారు. ఒకానొక టైంలో ఎదురు నిలబడ్డాడు ఐరన్ మ్యాన్ లాగా కూడా. అలాంటిది ఢిల్లీలో స్మారక చిహ్నం లేదు అన్న ఆ వార్తలు ఇప్పుడు వినిపించడానికి కారణం ఏంటి సార్? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేతకానితనమేనా ఆ విమర్శలు ఎదుర్కోవడానికి? ఉందా, సత్తా ఉందా? యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే కేటీఆర్ గారికి ఆయన ఏ ఉద్దేశంతో మారుతున్నా కానీ ఈ రోజు సృహలోకి వచ్చినట్టు ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి సంవత్సరం అవుతుంది కావచ్చు, 1.5 year కూడా కాలేదు. 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగించింది. ఢిల్లీలో పెట్టడానికి అప్పుడు బీజేపీ పార్టీ ఉంది, వీరున్నప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లేదు. ఈ రెండు విషయాలు పక్క పెడితే పివి గారి మీద ఆయనకు నిజంగా గౌరవ మర్యాద ఉన్నట్టే ఆయన మాట్లాడుతుండు కదా. జనాలకు విచ్చోళం చేయడానికే ఈ కేటీఆర్ అనే వ్యక్తిలా మాట్లాడుతుండు. ఆయనకు నిజంగా సిగ్గు శరం ఉంటే ఇదే పివి నరసింహారావు గారి పివి గారి జిల్లా అని హుజరాబాద్ లో అనేక రకాల మంది ధర్నాలు చేసి రోడ్డు మీదకి వచ్చి కొన్ని రోజులు హుజరాబాద్ ను పివి జిల్లాగా మార్చాలే, హుజరాబాద్ ను జిల్లా చేసి పివి జిల్లాగా మార్చాలని చాలా మంది నిరాదీక్ష చేసుడు గాని లకాట్లు పట్టుకొని చాలా మంది ఆ హుజరాబాద్ ప్రజలు మొత్తం మా హుజరాబాద్ ను పివి జిల్లాగా చేయాలని కోరి వినతి పత్రం పెట్టుకుని ఎన్నోసార్లు ఈ కొత్త జిల్లాలో అయ్యేటప్పుడు ఎన్నోసార్లు వినతి పత్రం పెట్టుకున్నా కూడా కేటీఆర్ కనీసం హుజరాబాద్ ప్రజల వైపు కూడా చూడలేదు. ఇప్పుడు పని కట్టుకొని అయ్యా కొడుకులు ఊకే హుజరాబాద్కి రావడం, హుజరాబాద్ అనేక రకాల కార్యక్రమాలు చేయడం చేస్తున్నారు. కానీ హుజరాబాద్ ను పివి జిల్లాగా మార్చాలని చాలా మంది దళిత సంఘాలు, చాలా మంది కుల సంఘాలు రోడ్డు మీదకి ఎక్కి దీక్షలు చేశారు. అప్పుడు కనవలేదా పీవీ గారి మీద అంతగానం నీకు మర్యాద గౌరవం ఉంటే? పీవీ గారు నేనే చనిపోలే కదా, సంవత్సరం కింద చనిపోలే కదా, ఎన్నేళ్ళ చనిపోయారు. అప్పుడు గుర్తురాలేదా పీవీ గారు? నీ 10 సంవత్సరాలు 10 ఏళ్ళు నీ అధికారం ఉన్నప్పుడు గుర్తురాలేదా ఏం చేయాలనేది? నేను అడిగేది అదే. నీకు అంతగానం ప్రేమ గౌరవం మర్యాద ఉంటే నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు నువ్వు సీట్లో కూర్చున్నప్పుడు నువ్వేం చేసినావు? ఇప్పుడు సమయం దొరికింది కదా, ఖాళీ ఉన్నాం కదా, ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఏదో ఒక మాట అనేయాలని కదా అని నువ్వు అనేస్తున్నావు ప్రతి విషయాన్ని. కానీ నీకు పవర్, నీకు పదవి ఉన్నప్పుడు నువ్వు చేసింది ఏంటిది? కనీసం ఒక జిల్లా పేరు పివి గారు జిల్లా పేరు కూడా పెట్టలేదు. అది నా క్వశ్చన్. ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒంటరిగా ఒక పసిబిడ్డలాగా సెపరేట్ చేసిన తర్వాత దాన్ని బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ గారికి మధ్యలో బ్రేక్ రావడం వల్ల చేయలేదేమో అండి. 10 ఏళ్ళు నీకు అవకాశం. కానీ ఇప్పుడు ప్రజలు నీకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిళ్ళు. ఇప్పుడు పివి గారి గురించి మాట్లాడుతున్నావు. కనీసం ఒక జిల్లా పేరు హుజరాబాద్ ను పివి జిల్లా మార్చాలని, దాన్ని డిస్ట్రిక్ట్ చేసి జిల్లా మార్చాలని అక్కడ ప్రజలు అనేక మంది ప్రజలు హుజరాబాద్ టోటల్ ఆ హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ప్రజలు, ఆ చుట్టుపక్కల ప్రజలు అందరూ హుజరాబాద్ జిల్లా మార్చాలని అనేక రకం మంది ప్లకార్డులు పట్టుకొని పిల్లలు వాళ్ళ భార్యలను అందరిని వదిలిపెట్టి రోడ్డెక్కి ఎంతో మంది కొత్త జిల్లాలు చేసేటప్పుడు నీకు అర్జీ పెట్టుకున్నారు. మీకు అప్పుడు గుర్తురాని పివి గారు ఇప్పుడు గుర్తుకొచ్చారని అడుగుతున్నా. మేబీ ఇంకొంచెం టైం ఇచ్చి ఉంటే మొత్తం బంగారు తెలంగాణ నిజంగా బంగారం చేద్దరేమోనండి. బంగారు తెలంగాణ ఏం చేశారనే కనబడదు కదా. ఎలా ఢిల్లీ అమ్మకానికి పెట్టారో మీ అక్క, మీ చెల్లెలు, మీ ఫ్యామిలీ లిక్కర్ స్కామ్ అందరికి తెలుసు కదా. మళ్ళీ కొత్తగా బంగారు తెలంగాణ ఉన్న భూములు ఎట్లా అమ్ముకున్నారు, ఏమైపోయింది? ఇప్పుడు నేను మరీ చెప్తున్నానండి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓటమి పాలు చేసింది, వాళ్ళ ఇంటికి అంకితం చేసింది ఎవరో కాదు, ప్రజలే కదా. నీకు ప్రభుత్వం సక్రమంగా వెళ్ళిన తర్వాత ప్రజలు గీ తీర్పిస్తారు. దాంతో పాటు మీ పక్కన ఉన్న నాయకులు, మీ స్థానిక ఎమ్మెల్యేలు, వాళ్ళు చేసే పనులకు, వాళ్ళు చేసే కథలకు, వాళ్ళు ఒక ఎమ్మెల్యే అన్న విషయాన్ని పక్క పెట్టి కబ్జాదారులాగా మారుడు. మా దగ్గర హుజరాబాద్ జమ్మికుంటలో అయితే మున్సిపల్ చైర్మన్ కూడా అనేక రకమైన కబ్జాలు చేశాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కౌన్సిలర్లు, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనిచేస్తున్న వార్డ్ మెంబర్లు, చైర్మన్లు, వాళ్ళు కూడా కేటీఆర్ మీద అండాదండలతో దోచుకున్నంత దోచుకున్నారు. పేర్లు చెప్తారా? మాకోసం సమయం వచ్చిన పేర్లు చెప్తారు. మాకోసం ఏమన్నా ఆఫ్ కెమెరా తప్పకుండా పేర్లు చెప్తారు. ఆఫ్ కెమెరా చెప్తారా? అలానేం లేదు, సమయం వచ్చినప్పుడు ఎవరు ఎప్పుడు ఎట్లా బయటికి రావాలో బయటికి వస్తారు. కాబట్టి నేను ఏమంటున్నా, మనం చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి కోసం అని గవర్నమెంట్ మీద ఇప్పుడు పనిచేస్తున్న వ్యక్తుల మీద మనం అలాంటి నిందలు వేయవద్దు అని చెప్తున్నాం. నీకు పివి గారు అనేది ఈ రోజు గుర్తుకొస్తే మీరేం చేశారు? ఇప్పుడు నేను ఏమన్నా 10 మందికి సాయం చేసినప్పుడు నువ్వు రోడ్డు మీకు వచ్చి మాట్లాడాలి. నేను ఎవరు చేయనప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడగడం ఎలా అడుగుతాం? నీకు అవకాశం వచ్చినప్పుడు 10 ఏళ్ళు గవర్నమెంట్ పాలించడం, ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు, ప్రజల రక్తాన్ని కూడా మీరు జ్యూస్ లాగా మార్చుకొని తాగిళ్ళు. ఈ తెలంగాణ ప్రజలు అంతగా రక్తదానం చేస్తే, ప్రాణదానం చేస్తేనే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చొని ఈ రోజు మీరు అన్ని వేల కోట్లు సంపాదించుకొని మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాలలో, మన పక్క దేశాలలో కూడా ఆస్తులు కొనుక్కొని నీకు ఇల్లు కొనుక్కొని నువ్వు ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తులు మీరు. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో
ఏమైతుందని మీకు తెలియదా? ఈ రోజు పివి గారి విగ్రహం పెట్టాలంటే మీరు ఉన్నప్పుడు చేస్తే, మీరు ఒక ఫౌండేషన్ వేయండి, ఒక రాయేస్తే ఈ రోజు కొట్లాడుతుంది కదా. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మేమంతా తెలంగాణ కోసం ఫైట్ చేసిన వ్యక్తులే. ఇంతగానం తెలంగాణ కోసం ఫైట్ చేసిన మీడియా ఏం చేశారు, ఇంతగానం తెలంగాణ కోసం ఫైట్ చేసిన ఉద్యమకారులు ఏమైపోయారు? వాళ్ళే కదా ఈ రోజు ఇంటింటికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన కళాకారులు గాని, మేధావులు గాని, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి వ్యక్తులు, విట్టల్ లాంటి వ్యక్తులు చాలా మంది కూడా రోడ్డు మీదకి వచ్చి ఎందుకు అగ్నిష్టం మాట్లాడేళ్ళు, మీతో పనిచేసిన వ్యక్తులు ఎందుకు బయటకు వచ్చేళ్ళు? మీరు మీ కుటుంబ పాలన, మీ యొక్క 4-5 వేసే రాజకీయ నచ్చకనే కదా బయటకు వచ్చింది. అయితే మీరు తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు, వాస్తవా కాదు? అవును. సూటి ప్రశ్న, బికాస్ ఇది నేను అడిగేది కాదు. కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, కేసీఆర్ గారు లేని లోటు తెలంగాణ రాష్ట్రంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ఇది చేతకాని ప్రజలకి సంబంధం లేని ప్రభుత్వము అని అంటున్నారు. దీని మీరు ఏమంటారు? ఇది నాయకులు చెప్తే కాదు, ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్పారని ఆయన చెప్తున్నాడు, ప్రజా నాయకుడే చెప్పాడండి. ప్రజలు చెప్పాలి, నాయకులు ఎప్పుడు కాదు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే గొప్ప, మేమే గ్రేట్ అని చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి. ఇంకో 2 ఏళ్ళ తర్వాత ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, ప్రభుత్వం ఏం పనిచేస్తుంది అని అర్థమైన తర్వాత ప్రజలే చెప్పు. నెక్స్ట్ మనం చెప్పడం ఎందుకు, ప్రజలు తీర్పిస్తారు. మాకు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు బాగా చేసింది, మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం బెటర్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లేస్తారు కదా ప్రజలు. మీరు ఇంతగానం చెప్పడం కాదు కదా. మీ పరిపాలన బాగుంటే టీఆర్ఎస్ పరిపాలన బాగుంటే టీఆర్ఎస్ మళ్ళా గవర్నమెంట్ వస్తుంది, లేదు కాంగ్రెస్ పరిపాలన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కదా. కేటీఆర్ గారు అన్న మాటలు కూడా ఓటు వేసారు, ఆ ఓటు వేయడానికి మీరు ఈ హామీలన్నీ కూడా నమ్మించి వేయించుకున్నారు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరికి నెత్తి మీద రాళ్లు పెట్టారు. ఇదే ప్రజలు తెలుసుకున్న తర్వాత కేసీఆర్ గారు లేరు అన్న లోటు, కేసీఆర్ గారి వాల్యూ పెరిగింది అని అన్నారు. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ రోజు మీకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి, ఇవన్నీ మీరు ఈ రోజు మాట్లాడుతుండ్రు. ఏ రోజు ఇదే కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల్లోకి వచ్చి ప్రజలతోనే మమ్మకంగా ఉంది, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కదా. ఈ రోజు పదవి వేయిన తర్వాత, మీ ఫ్యామిలీ జైలు పాలైన తర్వాత, నెక్స్ట్ మీరు ఎక్కడ జైలు పోతారో అన్న ఆవేదనతో ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అది కాదు కదా. ముందు నుండే అసలు మేము ఏం తప్పు చేస్తున్నాం, ఏం పొరపాటు చేస్తున్నాం, మనతో ఉన్న ఎమ్మెల్యేలు, మనతో ఉన్న మినిస్టర్లు ఏం పొరపాటు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది గుర్తు రావాలి కదా. మీ దాంట్లో ఉన్న వ్యక్తులే, మీ పార్టీలో పనిచేసే వ్యక్తులే, మీ పార్టీ బీఫామ్ మీద గెలిచే వ్యక్తులే పక్క పార్టీలకు ఎందుకు పోతున్నారు? పవర్ కోసం ఉండొచ్చు కదా. అంటే వాళ్ళకి తెలియదా? ఇప్పుడు వీళ్ళు అనుకున్నంత విధంగా వాళ్ళకి తెలియదా? ఇల్లు ఉంటే మాకు పవర్ ఉంటుంది, అప్పుడు గవర్నమెంట్ పవరే కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వ్యక్తులే కదా. ఎంతమంది ఎమ్మెల్యేలు మరి ఆ అన్నకు వేళ్ళు, కాంగ్రెస్ లకు వేళ్ళు, వాళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు కదా. నువ్వు ఇప్పటికైనా మీ పార్టీలో ఉన్న లీడర్ల మీరు కాపాడుకోండి. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ రావాలంటే ప్రజలను కాపాడుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే ఓన్లీ స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా మళ్ళీ టీఆర్ఎస్ లోకి వెళ్తారా, వెళ్ళరా, రాసిస్తారా, హామీ ఇస్తారా? మీకు ఒకటి ఆలోచిస్తున్నారంటే అంటే ఆల్రెడీ మీకు ఒకటి చెప్తున్నాను, రాజకీయాలలో పర్మనెంట్ మిత్రులు ఉన్నారు, పర్మనెంట్ శత్రులు ఉన్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ పార్టీలో నుంచి కాంగ్రెస్ లో రావడం కూడా తప్పేం కాదు. రేపొద్దున కాంగ్రెస్ నుంచి కూడా టీఆర్ఎస్ కూడా వెళ్తారు కదా. గవర్నమెంట్ అనేది ఫామ్ కావాలంటే, గవర్నమెంట్ ప్రభుత్వం ఒక వ్యవస్థ నడవాలంటే ఇలా ఉన్న నాయకులు అలా పోతున్నారు, అలా నాయకులు అంటారు. ఒక గొప్ప నాయకుడు చెప్పేది నాకు, పాత నీళ్లు పోయి కొత్త నీళ్ళు కలిస్తాయట, కొత్త నీళ్ళు పాత నీళ్ళు కలిస్తాయట. రాజశేఖర రెడ్డి గారు రంగే అట్లా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడో ఒక మాట చెప్తారు, అది నా జీవితంలో కూడా ఫాలో అవుతాను. మీరు ఓకే అంటే చెప్తాను, మీకు నచ్చుతుంది అంటే చెప్తాను. రాజకీయంగా శాశ్వతం చెప్తున్నా, రాజకీయ శత్రులు ఎవరు ఉండరు. రాజకీయాలలో హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు అదే రాజకీయంలో అట్టే కొనసాగించాలని ఏముండదు. రేపు ఇది కాకుండా మళ్ళీ రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తుందంటే బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ స్థిరంగా వాళ్ళ పవర్ కాపాడుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక మాట అండి, రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఒక మాట చెప్తుండే, ఈ రోజు ఈ కార్యక్రమం చేయాలంటే మంచి టైం ఎప్పుడు చూడమంటారా అంటే ఒక్కటే అనేవారండి, చేసేది మంచి పని అయితే మంచి టైం ఏంటి, ఎప్పుడైనా మంచి పని కాబట్టి మొదలు పెట్టు, అది మంచి రోజు అయితే ఏంటి, చెడ్డ రోజు. చాలా మంది పార్టీలు మాడే లీడర్లు ఉంటారు కాబట్టి అలాగా సామెతలు ఎన్నైనా చెప్పుకోవచ్చు అండి. కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు నిష్టంగా స్పష్టంగా ఆ పార్టీలు పట్టుకుంటారు కాబట్టి వీళ్ళు ఆ స్థాయికి వచ్చారు కాబట్టి చాలా మంది అట్లా ఉండరు. వాళ్ళ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎన్ని వచ్చినా తట్టుకొని తెగించి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు సక్సెస్ఫుల్ అయ్యారు. రాజకీయ గురించి అంటున్నారా? రేవంత్ రెడ్డి గారి గురించి. కేసీఆర్ గారు కూడా కష్టపడ్డారు కదండి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కష్టపడడం ఆయన ఇంట్లో ఆయన ఇప్పుడు ఒక ప్రాణత్యాగం, నిహార దీక్ష లాంటివి చేసాను, కానీ మరీ రోడ్డు మీదకి వచ్చి కోసుకొని నా రక్తం పోసిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోసుకున్నారా ఎప్పుడైనా? నేను తెలంగాణ కోసం అని చెప్తున్నా, తెలంగాణ కోసం కోసుకున్నారు. తెలంగాణ కోసం చెప్తున్నాను. తెలంగాణ కోసం కోసుకున్నారా లేదా అన్న విషయం పక్కన ప్రజలు మరి ఎందుకు ఓటేశారో కాంగ్రెస్ గవర్నమెంట్ కి వాళ్ళని అడగాలి, అర్థమైందా? కాబట్టి నేను అంటే ప్రభుత్వాలను వ్యతిరేకిస్తలేను, పార్టీలను వ్యతిరేకిస్తలేను, యూత్ ప్రెసిడెంట్ గారు పార్టీలను వ్యతిరేకిస్తలేను,
చేస్తలేరు. కాంగ్రెస్ కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టు కాదు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసే పనులు అట్లా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి వాళ్ళ వైఖరి ఎట్లా ఉంది, వాళ్ళు ఎలాంటి రౌడీజం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి పాలన చేస్తున్నారు అనేది అర్థం చేసుకోని చెప్తున్నా. ఇదే కేటీఆర్కి ఇంకా అర్థమైతే లేదా, ఆయన పక్కన తిరిగి ఆయనతో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నానికి అర్థమైతే లేదా. మా హుజరాబాద్లో అయితే చెప్పదు, హుజరాబాద్ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయంటే ఒకలాగా జరిగినాయి. ఆ హుజరాబాద్ ఇప్పటికి కూడా స్పెషల్ గా హుజరాబాద్ ఎలక్షన్స్ గురించి మనం ప్రత్యేకంగా ఒక రోజు డిబేట్ పెట్టుకుందాం సార్. తప్పకుండా. బికాజ్ మీ ఎవరైతే ఆరాధ్య దైవంగా పూజించారో ఈటెల రాజేందర్ గారు అక్కడ ఆల్రెడీ ఉన్నారు, ప్రస్తుతం ఉన్నారు లేదనేది మీకు లేడు. సరే మాట్లాడదాం, ప్రతి విషయం కూడా వస్తుంది. అండ్ తర్వాత మీరు ఎందుకు ఆయన నుంచి కొంచెం దూరం తీసుకున్నారు, అండ్ దూరం తీసుకోవడానికి కారణం ఏంటి, లేకపోతే ఏమైనా సమస్యలు వచ్చాయా, లేకపోతే ఇందాక చెప్పాను రాజకీయంగా మాట్లాడదాం. శాశ్వతలు అని చెప్పిన రైట్. ఇప్పుడు శాశ్వతంగా ఉండాలనేది ఉండదు ఎక్కడ. తర్వాత ఏ పార్టీకి వెళ్తున్నారు ఏంటి మొత్తాన్ని కూడా క్లియర్గా ఒక డిబేట్లో మాట్లాడదాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్